M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రామాయణం ఉత్తరకాండ 18వ అధ్యాయం 18వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే. హరి ఓం. ఉత్తరకాండ 18వ అధ్యాయం. ఇలాగా జరిగిన తర్వాత రావణుడు మరుత్తు యజ్ఞశాలకు పోయాడు, వెళ్ళాడు. అక్కడ అట్లు వేదవతి అగ్ని యందు ప్రవేశించడం చూచి రావణుడు పుష్పకమునెక్కి భూమి యందు సంచరించుతుండగా దేవతలతో కూడి ఆ ప్రదేశమున మరుత్తను రాజు యజ్ఞము చేయుచుండటం చూచెను. రామచంద్ర బలవంతుడును దుష్టాదుడును ఆయన అతన్ని చూచి దేవతలందరూ తిరియక్ రూపములను ధరించిరి. అందు దేవేంద్రుడు నమలిగా మారెను, యముడు కాకి అయ్యను, కుబేరుడు తొండ అయ్యను, వరుణుడు హంస అయ్యను. తక్కిన వారులు అతడు నిలుచులకు భయపడి అనేకములకు ఇతర రూపములతో కనబడకుండా దాగిరి. ఆ యజ్ఞశాలలోనికి రావణుడు కుక్కవలే ప్రవేశించి అతడు ఉన్న మరుత్తును చూచి, రాజా యుద్ధము చేయరము, శక్తి లేనితో జితోస్మి అనుము, ఊరికే పోదు అనగా ఆ రాక్షసరాజుతో మానవాదముడు ఇట్లు పలుకుతున్నా నీవెవ్వడవరా అని అడుగగా ఆ రాక్షసుడు పక్కపక్క నవ్వి, నీ తెలివి తక్కువతనమునకు సంతసించుతనే శివుని చెలికాడైన కుబేరుని సోదరుడను, అమితమైన బలము గలవాడును, అట్టి ఈ రావణునే ఎరుగవా, అన్నను యుద్ధమందు జయించి అపురూపమైన ఈ పుష్పకమును హరించిన వీరుడను, నన్ను అడిగిన వాడు ఓ రాజా నీవు కాక మరొకడుండునా అని పలకగా మరుత్తుడు ఇట్లనను, నీవే ధన్యుడవు, అన్నను యుద్ధమును జయించితివి. ఓ మాంసభక్షకుడా, నీ వంటి పొగడదగిన పురుషుడు భూమండలం నందు లేడు. లోకం వచ్చు కార్యమును ప్రఖ్యాతిగా చేసి చెప్పువాడు ధర్మీయందును గాని లోక విరుద్ధమైన అధర్మమును ఈ విధముగా చేసి చెప్పు సూర్యుణ్ణి నిన్నే చూశాను. కేవలము నీవు ధర్మవ్రతముల చేత వరములను పొందుటను పూర్వం విని ఉన్నాను. ఓ రాక్షసుడా, ఇప్పుడు నీవు చెప్పిన ఆ వృత్తాంతము నేను విని ఉండలేదు సుమా. ఓరే దుర్మతి, నిలువుము, ఇప్పుడే భయంకరములు కఠినములైన నా బాణములచే నిన్ను యమపురమునకు పంపదనని పలుకుచూ వింటిని బాణములను పట్టుకుని క్రోధమునందిన వాడై వెడలుతుండగా అడ్డము వచ్చి నిలబడి ఆ బలవంతుని చూసి బృహస్పతి సోదరుడును ఋత్విజుడును మహాత్ముడును అయిన సంవర్తుడు అనడి బ్రహ్మర్షి శ్రేష్ఠుడు స్నేహభావంతో ఇట్లనను, ఓ రాజా వినదగినచో నా మాట వినుము. యుద్ధము చేయుట నీకు భావ్యము కాదు. ఇది మాహేశ్వరమైన సత్రయాగము. దీనికి కొంచెమైనను అంతరాయం కలిగినచో కర్త యొక్క వంశము నాశనము చేయును. కాన రాజా, దీక్షలో ఉన్న నువ్వు యుద్ధము చేయకూడదు. దీక్ష ఎక్కడా, ఇట్టి క్రోధము కలుగుడెక్కడా అని ఆ రాక్షసులు దుర్జయుడు
యుద్ధములో నీవే గెలిచదవను నమ్మకం ఏముంది అని చెప్పిన గురుని వాక్యము విని రాజచంద్రుడు వింటిని బాణములను విడిచి శాంతుడై యజ్ఞమును పూర్తి చేయడికే తిరిగి వెళ్ళను. దానిని చూచి శుకుడను రాక్షసుడు రావణుడు గెలిచెనని సైన్యమునందు చాటింపచేసెను. ఆ రావణుడు యాగమునకు వచ్చిన ఋషులను సంహరించి వారి నెత్తులను తాగి తృప్తి చెంది వెడలెను. ఇంద్రాదులు మయూరాదులకు వరములిచ్చుట. అట్లు ఆ రాక్షసరాజు వెళ్ళగానే దేవతలు తమ నిజ రూపములు మళ్ళా ధరించి మిక్కిలి సంతోషముతో ఆ తిర్యక్కులను చూచి ప్రీతితో ఇట్లనిరి. నల్లని పింఛముల గల నమలను చూచి ఇంద్రుడు ఈ విధముగా వరములిచ్చెను. ఇక మీద మీకు సర్పభయము లేకుండాను, మీ తోకలందు 1000 కన్నుల గల పురి వెలియును. నేను వర్షము కురిపించినతో మీకు సంతోషము కలుగును గాక అనగానే అవి ఆనందముతో వెడలను. వర్షం కురిస్తే కనుక నమలు అందుగా ఆడతాయి. అవిర్వాహమునకు ముందు భాగమున ఉన్న కాకులను చూచి యముడిట్లను, నేనే ప్రాణులకు రోగబాధలను కలిగించువాడును కాన ఇక ముందు మీకు ఏ రోగ భయము లేకుండాను మృత్యు భయము మీకు లేదు అని చెప్పేసనే కాకులకు వరమిచ్చాడు. ఎంతకాలము మేము జనులు చంపరో అంతవరకు బ్రతికి ఉండదురు కాక నా లోకమున ఆకలి బాధ నుండివారు భూలోకమున మీరు భక్షించిన తుతములను తామును చాలా తృప్తి నిందరు అని యముడు చెప్పెను. అంత వరుణుడు హంసలను చూచి ఇట్లను, హంసలారా, చంద్రుని వంటి నొరగ వంటి తెల్లటి మనోహరమైన ఆకారమును గొప్ప వేగమును మీకు కలుగును. మరియు మీరు నీటిలో స్నానమాడగానే మనోహరమైన కాంచక్షయము కలుగును. అనగానే శరీరములందరి నల్లదనము పోయి హంసలు మనోహరమైన తెల్లని కాంతులతో నొప్పెను. ఓ రామచంద్ర, ఈ విధంగా వాళ్ళు పొందినటువంటి రూపాలైనటువంటి ఆ జంతువులకి ఆ వరాలను ఇచ్చారు. ఓ రామచంద్ర, పూర్వము హంస నీలవర్ణము కలది, వాని లెక్కల అంచులు నలుపై కోమలములై ఉండేవి. ఈ వర్ణను వరముచే తెల్లని వర్ణము కలవి అయ్యను. తొండలకు యక్షరాజకు కుబేరుడు నీ శిరస్సు బంగారు కాంతి కలతై చకచకా మెరుగుతుండుగా కానీ వాటికి వరమిచ్చను. నిర్మల బుద్ధితో వరమిస్తాను. అంత నా మరుత్తు యజ్ఞమును పూర్తి చేయగానే దేవాధిపతులు తృప్తి నుండి శుభమతులై ఆ రాజుతో స్వర్గమునకు వెళ్ళిరి. దీంతో ఈరోజు 18వ అధ్యాయం పూర్తయింది. రేపు 19 తెలుసుకుందాం. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.